ఒక రీల్ కోసం చేసిన రిస్క్ నా కొడుకుని నన్ను దూరం చేసింది అని కొన్ని రోజుల క్రితం ఒక తల్లి ఏడుస్తూ మాట్లాడిన వీడియో చాలా వైరల్ అయింది. ఆ మాటలు ఇంకా నా మనసుని కలిచివేస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే వ్యూస్ కోసం ప్రమాదకర స్టంట్స్, బైక్ రైడ్స్, స్పీడ్గా కారు నడుపుతూ ఓవర్టేక్ చేయటం, ఇవన్నీ మనం ఎన్నోసార్లు చూసుంటాం. డాక్టర్గా నేను దీన్ని ఒక తరం సమస్యగా చూడను. ఇది మెదడు సమస్య. ప్రతి లైకు, ప్రతి కామెంటు, ప్రతి నోటిఫికేషను మన మెదడులో డోపమిన్ని రిలీజ్ చేస్తుంది. అది ఒక చిన్న ఆనందం. ఆ ఆనందం మెల్లగా అలవాటుగా ఆ తర్వాత ఆధారపడే స్థాయికి తీసుకెళ్తుంది. ఎలా మనం షుగర్కి, స్క్రీన్స్కి అడిక్ట్ అయిపోతాం, అదేవిధంగా. అందుకే మీ మెదడుకు ఆరోగ్యకరమైన డోపమైన్ ఇవ్వండి. సూర్యకాంతిలో నడవండి, మనస్ఫూర్తిగా మాట్లాడండి, ఒక కొత్త హాబీ నేర్చుకోండి, కృతజ్ఞతాభావం అలవాటు చేసుకోండి. మరియు ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఆన్లైన్ ప్రశంసల కన్నా నిజ జీవిత అనుభవం చాలా గొప్పది.